వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు రానున్నటువంటి రోజులలోనైతే రిలీజ్ చేయాలని అయితే భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే అటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్తను ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ జిల్లాలలో ముందుగా ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేయాలన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మీకైతే తెలియజేయడానికి నేనైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి సమాచారాన్ని తెలుసుకుంటారో వారికి మాత్రమే ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది ఇక్కడ తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలన్న దానిపై అనేక రకమైన కొత్త వివరాలను అయితే నమోదైతే చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మనకి ఈ నెలలో చివరి ఆఖరిలో నుంచి అయితే కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే చూస్తున్నారని అయితే సమాచారం అయితే ఉంది. ఒకవేళ ఈ నెలలో కూడా మనకి కొత్త పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయకపోతే మనకి రాబోతున్నటువంటి మే నెల చివరి ఆఖరిలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఎప్పటి నుంచి అయితే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో అదే రీతిలో అప్పటి నుంచి ఇటు మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం నిధులను అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని అనుకూలంగా ఉంటే నిధుల సర్దుబాటు అనేది కుదిరినట్లయితే ఖచ్చితంగా 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ నెల చివరి ఆఖరిలో లేదంటే వచ్చే నెల చివరి ఆఖరిలో 2 నెలలలో ఏదో నెలలో డేట్ ఫిక్స్ చేసి అయితే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున అనేక రకమైన కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.